ఇంత హ్యాపీగా ఉన్నావు ఏంటమ్మా సంగతి అని అంటారా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే చాలా రొటీనేనండి. ఎన్ని డేస్ అయిపోతుందో వ్లాగ్స్ తీయక. ఈరోజు అయితే స్టార్ట్ చేద్దాం మన వ్లాగ్. అవునండి, నా డ్రెస్ ఎట్లుంది, బాగుందా? చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. ఇంత నచ్చింది కదా, ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతారు మీరు, నాకు తెలుసు. నేనైతే ఎక్కడ తీసుకోలేదండి, శారీ ఉండే డ్రెస్ కుట్టించుకున్నా అంతే. ఇంకా నేను వీడియో తీస్తూ అయితే డ్రెస్ గురించి మాట్లాడితే చాలా నీ ఓవర్ యాక్షన్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేయని చెప్పేసి అయితే అంటున్నాడండి. ఇంకా లేట్ చేయడం ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరికైతే నిజంగా అండి చాలా డేస్ అయిపోతుంది కదా వీడియో అసలు తీయక. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి అయితే ఇన్ని డేస్ అయితే వీడియో చేయలేదు, ఇంట్లో కొంచెం ఇష్యూ ఉండడం వల్ల. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే మన వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చినాం మనం, మళ్ళీ అంటే మంచి మంచి వీడియోస్ తోటి అయితే మేము ముందుకు వస్తాం. ఏందక్క ఎప్పుడు వ్లాగ్సే చేస్తాం, ఇంకా మంచి మంచి వీడియోస్ ఏంటి అని అంటారా? ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మీరు కామెంట్ చేస్తలేరు ఒక్కరు కూడా. కామెంట్ చేయండి ఫస్ట్, ఎట్లాంటి వీడియోస్ కావాలి ఏంది అని చెప్పేసి. నాకైతే ప్రతి అంటే కుకింగ్ చేయడం వచ్చండి, అట్లాగే మెహందీ, హెయిర్ స్టైల్స్, ఇట్లా అన్నీ. అంటే మామూలుగా నాకైతే ఇవి వచ్చండి. వీటిలలో మనము ట్రై చేద్దామంటే ఎవ్వరు అంటే అసలు రెస్పాన్స్ ఇవ్వరు. ఒక్క కుకింగ్కు తప్పించి మన ఛానల్లో దేనికి ఎక్కువ రెస్పాన్స్ రాదు. కుకింగ్ ఒకటి, ఇంకా ఏంటంటే డ్రెస్సింగ్ అంటే గెట్ రెడీ విత్ మీస్ అట్లా చేస్తాం కదా, వాటికి చాలా రెస్పాన్స్ వస్తుంది. ఫుల్ లెంత్ వీడియో పెట్టినా సరే దానికి రెస్పాన్స్ అనేది వస్తుంది. కాకపోతే షార్ట్ లాగా అప్లోడ్ చేసినా కూడా అంటే ఇంకా వీడియో బాగుందా బాగాలేదా అనే కామెంట్స్ అయితే రావు. మళ్ళీ ఇంకేంటంటే నాకు మైండ్లో చాలా థాట్స్ ఉంటాయండి, ఈ వీడియో చేద్దాం అది చేద్దామని. కాకపోతే రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. రెస్పాన్స్ తక్కువ ఉంటే ఇంకా చేయడం కూడా వేస్టే కదా అని చెప్పేసి అయితే ఇంకా మనకి ఏ దానికైతే రెస్పాన్స్ ఎక్కువ ఉందో ఆ వీడియోస్ చేస్తే బెటర్ అని చెప్పేసి అయితే నేనైతే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసినండి. వ్లాగ్స్కి మంచిగానే రెస్పాన్స్ ఉంది. ఇంకా డ్రెస్సింగ్ విషయం అంటే శారీ ప్రీ ప్లేటింగ్, అట్లాగే మా అంటే చెల్లె ఎవరైనా వస్తే వాళ్ళని రెడీ చేసే వీడియోస్ తీసి పెడతాను కదా, దానికి మంచిగా రెస్పాన్స్ ఉంటుంది. నాకు కూడా నిజంగా అండి చాలా ఇష్టం అసలు ఎవరినైనా రెడీ చేయడం, వాళ్ళ కొత్తగా హెయిర్ స్టైల్స్ వేయడం, మెహందీ అట్లా వేయడం, శారీస్ అట్లా కట్టడం మస్తు ఇష్టం. కాకపోతే నాకు సెల్ఫ్గా అయితే శారీ సరిగ్గా కట్టుకోవడం రాదు. కాకపోతే వేరే వాళ్ళకైతే బాగానే కడతా అండి, నాకైతే చాలా ఇష్టం అవి. ఇంకా అవి కొన్ని వీడియోస్ తీసి పెడితే కూడా అంత కొన్నిటికి రెస్పాన్స్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. రెస్పాన్స్ ఉన్న ఒక్కళ్ళైతే కామెంట్ చేయరు, అంటే ఒక్కరు కూడా కామెంట్ చేయరు. కామెంట్ చేసి ఇది బాగుంది బాగాలేదు, నెక్స్ట్ టైం ఇంకొకటి ట్రై చేయండి అని చెప్తే చాలా బూస్టింగ్ ఉంటుంది కదా. సర్లేండి, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం కదా. ఈరోజు అయితే టీ తాగుదామని టీ వేసుకున్నా అండి. నిజంగా అసలు ఏందో టైం బ్యాడో ఏంటో అర్థం కావట్లేదు, ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకా స్పీడ్గా అయితే కొంచెం చాయ్ పెట్టుకొని తాగుదాం అనుకున్నాను, ఎందుకంటే ఇంకా వంట కాలేదు. టైం చూస్తే అయితే 8 అవుతుందండి. 8కే నాకు ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకా వంట చేసుకుందామని చెప్పేస్తే ఇంకా కొంచెం టైం పడుతుంది కదా వంటకు, అంతలోపు చాయ్ తాగుదామని చాయ్ పెట్టుకుంటే చాయ్ చేదయ్యిందండి. నిజంగా అసలు బ్యాడ్ టైం అంటే ఇదే కావచ్చు అనిపించింది. ఒక పక్కన అయితే రైస్ అయితే ఉడికిపోతుందండి, ఇంకో పక్కన కడాయిలో అయితే పప్పు కర్రీ చేస్తున్నా. మీరు కడాయి చూసి చికెన్ కర్రీ అనుకున్నారు కదా, కాదండి పప్పు కర్రీ అయితే చేస్తున్నా. పప్పు కర్రీ ఏంటక్క కడాయిలో వేస్తున్నా అని అనుకోకండి, ఏంటోనండి ఇంకా కడాయిలో చేయాలనిపించింది, అందుకే కడాయిలో అయితే చేసేస్తున్నా పప్పు కర్రీ. నాకైతే పప్పు అంటే మస్తు ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలామంది పప్పు అంటే కొంచెం గట్టిగా అనుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు అంటారు, కానీ నాకు అస్సలు అట్లా గట్టిగా ఇష్టం ఉండదండి. చారులాగా చేసుకుంటేనే ఇష్టం. అంటే రసం పప్పు అంటే సాంబార్ లాగా చేసుకుంటే చాలా ఇష్టం. ఇంకా చాలామంది అయితే ఇష్టపడరు, అందరు ఎందుకు మా ఆయన్ని ఇష్టపడరు అసలు చారులాగా అయితే. ఇప్పుడు కూడా మీ ఇంట్లో కొడవలు యూజ్ చేసి కూరగాయలు కట్ చేసేటోళ్ళని ఉంటే కామెంట్ చేయండి. మా ఆయన అయితే అడుగుతాడు విచిత్రంగా, అసలు మనకి పని తెలియదు ఎప్పుడు రాదు అన్నట్టుగా అడుగుతాడు. ఎట్లా ఇంత స్పీడ్గా ఉల్లిగడ్డలు కట్ చేస్తావు నువ్వు కొడవలతోటి? ఉల్లిగడ్డలే కాదు ఏ కూరగాయలన్నా స్పీడ్గా కట్ చేస్తావు నువ్వు, అసలు ఎట్లా వస్తుంది నీకు? నాకైతే అసలు కొడవలతోటి కట్ చేయడం రాదని అడుగుతాడు. ఇదేమన్నా వింతనా అండి చెప్పండి? ఆడవాళ్ళం కొడవలతోటి కూరగాయలు కట్ చేయడం ఏమైనా వింతనా? అంటే మన పూర్వకాలం నుంచి వస్తున్నదే కదా అది. కాకపోతే ఈ జనరేషన్లో ఎక్కువ చాకులు అంటే నైఫ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా కటింగ్‌కు. నైఫ్ అండి, మళ్ళీ నైఫ్స్ అంటే ఏసుకోకండి కామెంట్‌లో. నైఫ్ అట్లా యూజ్ చేస్తారు కదా కూరగాయలు కట్ చేయడానికి, కొడవలి లెక్క యూజ్ చేస్తలేం కదా. నాకైతే ఫస్ట్‌లో నిజం చెప్పాలంటే అసలు కాలు కింద కొడవలి పెట్టుకొని కూరగాయలు కట్ చేయడం రాకపోయేది. మా ఇంట్లో కత్తిపీట అంటే తెలుసో తెలియదో మీకు తెలియదు, అట్లుండేది. అంటే కింద స్టాండర్డ్‌గా ఉండి ఇట్లా పైకి ఇట్లా కొడవలిలాగా ఉండేది. ఇక అది దాని పైన మనం కాలు పెట్టి కట్ చేస్తే ఎటు కూడా కదలకపోయేది. కానీ ఇది కొడవలి ఏందంటే చిన్నగా ఉంటది కదా, స్టాండ్‌లాగా కాకుండా చిన్నగా ఉంటది కదా, కర్రతోటి పెట్టింది. ఇంకా అది మన కాలు కింద ఆగదు కదా, అటు ఇటు అయిపోతా ఉంటది. నేను స్టార్టింగ్‌లో కూరగాయలు కట్ చేసేటప్పుడు అటు ఇటు అయిపోయేది. ఇంకా నాకైతే భయమేసేది ఎక్కడైనా చేతి తెగుతదో అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడైతే అలవాటయిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో ఏందంటే ఎక్కువ మనం కత్తి వాడతాం కదా కూరగాయలు కట్ చేయడానికి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్, కత్తి వచ్చిన తర్వాత ఇంకా కొడవలు యూజ్ చేయడం తగ్గిపోయింది. మేబీ అందుకే కావచ్చు మా ఆయన అట్లా అడిగిండనిపించింది. చదువుకునే టైంలో మన ఆలోచనలన్నీ చాలా రిచ్‌గా ఉంటాయండి. కాకపోతే రియాలిటీ అది కాదు. పెళ్ళైన తర్వాత అర్థమవుతది అసలు రియాలిటీ ఏందో అని చెప్పేసి. మనము ఆ టైంలో ఏందంటే మనం చదువుకుంటున్నాం కదా, చదువుకున్న తర్వాత ఏదో చేస్తాం, ఏదో పొడి చేస్తాం అని చెప్పేసి అయితే అనుకుంటాం. కాకపోతే ఫ్యామిలీ
ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి కదా, అది లేక చాలామంది ఆగిపోయే వాళ్ళు ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. అదేదో నువ్వేం చేస్తావమ్మా, నీకేం అంత టాలెంట్ ఉంది అనుకోకండి, నాకున్న టాలెంట్లు ఏదో చేయగలుగుతా అనుకునేదాన్ని. అప్పుడు అనిపించేది నేను అంటే చేసుకోబోయే అబ్బాయికి ఏమున్నా లేకపోయినా ఏదో ఒకటి చేస్తా నేను, అంటే మంచిగా ఏదో ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరుండేది. కాకపోతే పెళ్ళైన తర్వాత వేరైపోయింది లైఫ్. అప్పుడు నేను ఊహించుకున్న దానికి, ఇప్పుడు నేను ఊహించుకున్న దానికి ఒక హస్బెండ్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. మిగతాయన్నీ ఇంకా అవి అంత అవసరం లేదనిపించింది నాకు పెళ్ళైన తర్వాత. మనం రిచ్‌గున్నామా, పూర్‌గున్నామా అనే దానికన్నా హ్యాపీగున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకైతే ఆ హ్యాపీనెస్ అయితే ఉంది మా హస్బెండ్ వల్ల. కాకపోతే చిన్న చిన్న లోటుపాట్లయితే ఉన్నాయండి. కానీ ఫుడ్ కోసం అయితే ఏదో పని చేయాలి. మనం రిచ్‌గా ఊహించుకున్నాం కదా అని చెప్పేసి అయితే కార్‌లోనైతే తిరగలేం కదా. మనం ఆటోలో తిరిగినా మన కడుపు కోసం అయితే మనం ఏదో పని చేసుకోవాలి. కాకపోతే నేను ఇప్పుడైతే ఖాళీగా ఉంటున్నా అండి. మా ఆయనైతే పాపం చాలా కష్టపడతాడు. ఇంకా మాకైతే మీకు తెలిసిందే కదా, మాకైతే వ్యవసాయం ఉంది. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. చాలా వ్లాగ్స్‌లో పెట్టిన. ఇంకా ఇప్పుడు కూడా పెడుతున్నా అండి. అందుకని నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్లైనా క్రియేట్ చేయాలా, మాకు కూడా ఏదో కొంచెం ఇన్‌కమ్ ఉండాలి, మా ఆయనకు నేను కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా అండి. మీకు కూడా చాలా సార్లు చెప్పినండి, కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. నా వ్లాగ్స్ అయితే నేను మంచిగా తీయడానికి, మంచిగా పెట్టడానికి కూడా చాలా ట్రై చేస్తా అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం కదా, దానివల్ల అసలు కంటెంట్ అనేది ఎక్కువ రావట్లేదండి. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కదా, ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉంటే కంటెంట్ అనేది ఆటోమేటిక్‌గా మనం క్రియేట్ చేయకున్నా అదే క్రియేట్ అయిపోతది. ఇద్దరమే ఉండడం వల్ల ఏం కంటెంట్ చేయాలా, ఎట్లా చేయాలా అని చెప్పేసి అయితే మా ఛానల్ అనేది కొంచెం ఆగిపోతుంది. అదే మీరు సపోర్ట్ ఇచ్చిరనుకోండి, మీరు కొంచెం మాకు సజెషన్ లాగా అట్లా చేయండి, ఇట్లా చేయండి అని మీరు సజెస్ట్ చేస్తే నేను కూడా చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఆహ్, మీ బూస్టింగ్ అనేది మాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. మేమిద్దరమే ఉండడం వల్ల, మళ్ళీ మా మధ్యలో పిల్లలు గూడా లేరు కదా, పిల్లలు లేకపోవడం వల్ల గూడా కంటెంట్ తక్కువైతుందనిపిస్తుంది. వాళ్ళతో ఉంటే వాళ్ళతో చిన్న చిన్న క్లిప్స్ తీసినా ఎంతో మంది హ్యాపీగా ఫీల్ అయ్యి చూసేవాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే ఈ జనరేషన్‌లో చాలా మందికి పిల్లలు ఉండకపోవడం వల్ల చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యే వాళ్ళున్నారు. అందులో మేము గూడా ఉన్నామండి. కాకపోతే మేము ప్రయత్నం జేస్తున్నాం. అందుకని నేను ఏ పని జేయకుండా అయితే ఇంట్లో ఉండిపోతున్నా. ఎందుకంటే పనికని ఎళ్ళడం వల్ల ఏమో మేబీ ఏదన్నా నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ రావడం వల్ల అట్లా ఏదైనా జరుగుతదేమో సంథింగ్ అని జెప్పేసి చాలా రెస్ట్‌గా ఇంట్లోనే ఉంటున్నా, చాలా కేర్‌ఫుల్‌గా. ఇంతకుముందయితే పని చేసేదాన్ని. ఇప్పుడైతే ఏం పని జేస్తలేను. కానీ అందరూ "నువ్వేం పని జెయ్యవు. మీ ఆయన ఒక్కడే జేస్తే సరిపోతదా? ఒక్కడే జేస్తే సరిపోతదా? నువ్వేదన్నా జేయొచ్చు గదా, ఏదన్నా జేయొచ్చు గదా" అని జెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. అట్లా ఇంతకుముందు పని చేసే దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఫేస్ చేసినాం కాబట్టే ఆయన కూడా అర్థం చేసుకొని, నేను ఇంకా మాకు పిల్లలు పుట్టిన తర్వాత మేమేమన్నా పని చేసుకుంటాం. ఇప్పుడు ఏ పని చేయకపోయినా పర్లేదు, మేము తినడానికి ఒక టైం ఉన్నా లేకపోయినా మాకు పర్లేదు. కాకపోతే పిల్లలు మాత్రం కావాలని ఒకే ఉద్దేశంతోటి మా ఆయన నన్నేమనట్లేడు. నేను కూడా ఎటు ఎళ్ళట్లేనండి. ఇంతకుముందయితే నేను పని చేశాను. వర్క్‌కెళ్ళా. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు జాబ్ చేసినా నేను. ఇక్కడున్నప్పుడు కూడా నా వల్ల అయిన పని చేసినా. మా ఆయనతోటి పొలానికెళ్ళినా. మీకు ఎన్ని సార్లు వీడియోస్ పెట్టానండి యూట్యూబ్‌లో, చాలా సార్లు పెట్టినా కదా. ఇంకా మసాలా జల్లడానికెళ్ళినా, మళ్ళా స్ప్రే చేసేటప్పుడు వెళ్ళినా, ఒక్క కైకిల్ మనిషిని పెట్టుకోకుండా, అంటే ఒక కూలతన్ని కూడా పెట్టుకోకుండా మేమిద్దరం చేసుకునేటోళ్ళం 2, 3 ఎకరాల పొలాన్ని. ఇంకా మా ఆయన స్ప్రే చేస్తుంటే వాటర్ మోయడానికి పోయినా, మసాలా అందియడానికి, ఇట్లా మస్తు పనులు చేసిన. నేనేం పని చేయకుండా ఖాళీగా ఉండలేను. కాకపోతే స్టిల్ ఇప్పుడు నేను వర్క్ చేస్తలేను. ఇప్పుడు చేస్తలేను. ఇంతకుముందయితే చేసిన. కాకపోతే ఆ విషయం ఇంకా చూసే వాళ్ళకు అరే ఎప్పుడు ఖాళీగానే ఉంటది, ఇంట్లోనే ఉంటది, ఏం పని లేదు అన్నట్టుగా అయిపోయింది. కానీ ఇంట్లో ఉంటూ, ఒక్కదాన్ని ఉంటూ నేనెంత లోన్లీగా ఫీల్ అయితున్నా అనేది అది నాకే తెలుసండి. ఎవ్వరికీ తెలియదు. అసలు నేనింకా నా లోన్లీనెస్ తగ్గించుకోవడానికి నేను బయటకెళ్ళాలి, అక్కడ ఇక్కడ కూర్చోవాలి అనుకుంటా గానీ, ఇంకా ఏదో తెలియని బాధ, ఇంకా అందుకే ఎటు ఓపు దిగదు. ఇక ఇంట్లోనే ఉంటాను. నేనింకా మా వాళ్ళకి గూడా ఫోన్ చేసి మాట్లాడండి, ఏదోటి చెప్తారు, ఏదోటి మాట్లాడిస్తారని, ఏదో మళ్ళీ వాళ్ళు మాట్లాడిన మాటలకేమన్నా హర్ట్ అవ్వాల్సొస్తదేమో, బాధపడాల్సొస్తదేమో అని ఇంకా ఫోన్లు గూడా మాట్లాడకుండా ఇంకా నా అంతల నేను ఏదన్నా మూవీ చూస్తా, లేకపోతే ఇంట్లో పని చేసుకుంటా, ఇట్లా ఉంటా. కాకపోతే లోన్లీగా ఒంటరిగా ఉండడం చాలా కష్టమండి. పెళ్ళైన వాళ్ళకు వెంటనే పిల్లలు కలిగితే ఇంకా పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తారు. ఇంకా ఇట్లా పిల్లలు కాకుండా ఉంటే ఎంత లోన్లీగా ఉంటది చెప్పండి. ఇంట్లో ఒక్కరే ఉంటూ అది అసలు తట్టుకోలేని నరకం అండి. కాకపోతే జనాలకు అర్థం కాదు ఆ విషయం. అర్థమయ్యే టైం ఎప్పుడొస్తదో కూడా తెలవది. మేమైతే ఏమీ కష్టపడలేము. మేము ఏ దేవునికి మొక్కలేము. మాకు పిల్లలయ్యిర్రు అని మీరు ఏ దేవునికి మొక్కిరో మొక్కలేదో మాకు తెలియదు. మేము మొక్కుతున్నామో లేదో మీకు కూడా తెలవది. కానీ ఎందుకో అట్లా మాట్లాడతారో అర్థం కాదండి. ఇప్పుడు మేమేం చేస్తాం మీకు తొందరగా అయితే చెప్పండి. మాకు తొందరగా కాకపోతే మేమేం చేయగలుగుతాం చెప్పండి. మేము చేయాల్సిందంతా చేస్తున్నాం. అందరనే మాటల వల్ల నాకు పిల్లలైతే లేరన్న బాధ కన్నా ఎక్కువ జెలస్ అనేది అయిపోతుందండి. ఎక్కడికెళ్ళలేకుండా అయిపోతున్నా.